ఏనాటికైనా నా ప్రార్థన దేవుడు వింటాడు, జవాబిస్తాడు. ఏనాటికైనా నా హృదయ వాంఛ ఆయన తీరుస్తాడు. ఏనాటికైనా నాకు విడుదలిస్తాడు. ఏనాటికైనా నాకు జయమిస్తాడు. ఏనాటికైనా నా ప్రయత్నాన్ని ఆయన సఫలపరుస్తాడు. ఏనాటికైనా నేను వైఫల్యాలు ఎదుర్కొంటున్న పరిస్థితుల మీద నాకు తప్పనిసరిగా విజయాన్ని ఇస్తాడు. నా స్థితి ఎల్లప్పుడూ ఇలా ఉండదు, తప్పకుండా దాన్ని మార్చి చూపిస్తాడు నా దేవుడు. మీలో కొంతమంది నిరాశలో దిగిపోవటానికి సంవత్సరాలుగా మీరు పీడించబడుతున్న అప్పులో సమస్య కావచ్చు. సంవత్సరాలు మారిపోతున్నా, ఈ దరిద్రం మాత్రం వదిలిపోవట్లు నాకు, ఏ దారి దొరకట్లా. ఏందో మనోళ్ళు ఎక్కువ శాతం అప్పులోళ్ళు కాబట్టి అప్పుల్ని బాగా గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. అందుకు చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. సంవత్సరాలుగా వాటి నుంచి బయటపడదామని కుస్తీ పట్టి 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 ఒగదగక హ్యాపీ న్యూ ఇయర్ అయ్యామా. అప్పులు పోయినాడు అబ్బాయి నాకు, హ్యాపీ న్యూ ఇయర్. ఈ అప్పులు బాగున్నంత వరకు ప్రతి ఇయర్ నాకు అగసాట్లు మాడి అన్ని పాపం బాధపడేవాళ్ళు. ఇక ఈ జీవితం ఇంతే అని రాజీ పడ్డోళ్ళు, నిరాశ ఊబిలో దిగిపోయినోళ్ళు, నిరాశ అనే అంధకారంలో కూర్చున్నోళ్ళు. అప్పులోళ్ళు గొడవ, అప్పులోళ్ళగా అది ఒక చీకటే నిరాశకి. భక్తి జీవితంలో ఒక మెట్టు దిగినోడు అతడు కూడా నిరాశకి వెళ్ళే అవకాశం ఉంది, చీకట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. నేను పూర్వం దేవునితో ఉన్నట్టు ఇప్పుడు లేను, నా భక్తిలో మార్పు వచ్చింది, నేను దేవుణ్ణి అంతగా ప్రేమించట్లేదు, నేను అంతకు ముందులా దేవుణ్ణి ఆరాధించట్లేదు, సమీపించట్లేదు. మరి ఎవడి గోలవాడిది? భక్తుడి గొడవ భక్తుడిది. లోకంలో సమస్యలతో బాధపడి కోర్టు కేసు ఉంది, అది ఒకదగట్లా, లాయర్లు మోసం చేస్తున్నారు, నిరాశ. నాకు న్యాయం జరగదు, అయిపోయినట్టే. అట్లా ఎవరెవరు ఏ సమస్య చేత పీడించబడి దాని మీద విజయం పొందలేకున్నారో వారికి ఖచ్చితంగా నిరాశ ఎదురైంది. కష్టపడి చదివినోడికి ఉద్యోగం రాకపోతే నిరాశ. ఎందుకురా అట్లున్నా అంటే, ఏం లేదు బాగానే ఉన్నా, ఏమైంది? అరే వచ్చే నాటికి వచ్చింది లేరా ఉద్యోగం, ఎందుకు నువ్వు దాని గురించి అంతసేటు అంటే, ఇప్పుడు ఏమైంది, నేనేమన్నాను, నేను బాగానే ఉన్నాను, నాకే ఇబ్బంది లేదు. వచ్చిద్ది ఉద్యోగం, వచ్చిద్ది, తగలబడిద్ది. ఏందో అరే అలా ఉండవాకురా. ఎలా ఉండాలి? చెట్టు అంత ఎదిగి మళ్ళీ మీ దగ్గర చిల్లర అడుక్కోవాలా నేను? మిగిలిన వాళ్ళందరూ డబ్బు సంపాదిస్తుంటే నేను మీ చేతులు మీరు ఇచ్చే దానికోసం ఎదురు చూడాల్సి వచ్చింది నాకు. మరి నాకు బాధ ఉండదా? నా కాడికి దరిద్రులకు ఉద్యోగాలు వస్తున్నాయి, నాకు రావట్లా. అట్లా ఒక్కొక్కటి ఫీలింగ్స్ చెప్తున్నాను నేను. కొంతమందికి ఉద్యోగాల విషయంలో నిరాశ, కొంతమందికి పిల్లలు పుట్టలేదని నిరాశ, కొంతమందికి పెళ్లి కావట్లేదని నిరాశ. అయిద్దిలేయ్యా పెళ్ళి, అయిద్దిలేండి, అయిద్ది బాగానే అవుతుంది, సంవత్సరం అవుతానే ఉంది. అయిద్దిలే అమ్మాయి, దేవుడు మంచి సంబంధం తీసుకో. తాత ఎత్తనాడుగా 30 ఏళ్ళు వచ్చినాయి, మంచి సంబంధం ఎత్తనాడు. నేను నిజంగానే ఒక ఇంటి తర్వాత ఇట్లా శరీర సంబంధమైన విషయాల్లో నిరాశ, ఆత్మ సంబంధమైన విషయాల్లో నిరాశ. ఏందో నేను అలా ఉండకూడదు అనుకుంటా, ఆ తప్పు చేయకూడదు అనుకుంటా, నా కర్మ, నా దరిద్రం, మళ్ళా నేను అక్కడే వస్తున్నా, అక్కడే బెండ్ అవుతున్నా, అక్కడే తేడా పడుతున్నా. నాకు ఈ బతుకంతా ఈ శోధన తప్పేటట్లేదు, నేను జయం పొందేటట్లేదు. ఎంత ప్రయత్నించినా, ఎంత పోరాడినా ఆ పాపాన్ని జయించలేకపోతున్నానని కొంతమందికి విసుగులో నిరాశ వచ్చింది. ఇలా నిరాశ అనే చీకట్లో కూర్చున్న వాళ్ళతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. లే, నీకు వెలుగు వచ్చింది, లే, నువ్వు తేజరిల్లే సమయం ఆసన్నమైంది. దేవుని వాక్యం అంటుంది, నిరాశపడే వారిని ఆయన ఆశ తీరుస్తానని చెప్పలా. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు, ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు అని రాశాడు. 38 సంవత్సరాలు జబ్బుతో బాధపడుతూ కూడా శారీరకంగా బలహీనుడయ్యాడు, కానీ ఆశల విషయంలో మాత్రం బలహీనత లేదు.
38 ఏళ్ల తర్వాత యేసు ప్రభు వెళ్ళి, ఇదిగో నీవు స్వస్థపడగోరుచున్నావా అని అతను అడిగితే, స్వస్థపడాలనే ఉందయ్యా, కానీ దూత నీళ్లు కదిలించినప్పుడు నన్ను నీళ్లలో వేసేదానికి నాకెవ్వడూ లేడు అన్నాడు. ఆశ్చర్యం. 38 ఏళ్ళైనా ఇంకా బాగుపడతాను అన్న అతని నిరీక్షణ, అతని విశ్వాసం, అతని గుండెల్లో ఉన్న ఆశ ప్రభువునే ఆశ్చర్యపరిచింది. సరే, నీకు నీళ్ళొద్దు, దోతొద్దు, లే, నేను చెప్తున్నాను, లేచి నీ పరుపెత్తుకున్నాడు అన్నాడు. ఆ హృదయంలో నిరాశ లేదు, ఆశ ఉంది. ఏనాటికైనా నాకు విడుదల వచ్చింది, నేను బాగుపడతాను, దేవుడు నన్ను కనికరిస్తాడు, నా దీన స్థితిని దేవుడు చూస్తున్నాడు, తప్పకుండా ఏనాటికైనా ఆయన నాకు ఈ స్థితి నుంచి విడుదల ఇస్తాడు, నేను బాగుపడతాను అన్న ఆశను అతడు కోల్పోలా. నిజంగా అదే పరిస్థితి మనకొస్తే 38 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు కూడా ఉండదు మన ఆశ. 3 నెలల్లోనే ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తాం. 3 నెలలు ట్రై చేస్తాం, ఏమన్నా లైన్లోకి వచ్చే అవకాశం ఉందా అని. ఛాన్స్ కనపడలేదనుకో, ఇక ఫిక్స్. 3 నెలల తర్వాత లేదా 3 ఏళ్ల తర్వాత యేసు ప్రభు వచ్చి, నీవు స్వస్థపడ కోరుచున్నావా, నీవు లేచి నీ పరుపెత్తుకున్నాడు అంటే ఏంది నీవు లేచి నీ పరుపెత్తుకున్నాడు ఏంది? నడిచేది 3 సంవత్సరాలు ఏడా? ఎన్ని? 3. పెద్ద ఇప్పుడు వచ్చి లే పరుపెత్తుకోరంటే, లేచే ఓపిక ఉంటే కాళ్ళు చేతులు కదిలి పని చేస్తుంటే ఎందుకు కూర్చుంటాం? అవి లేవకనేడు కూర్చుందే, మా చెప్పొచ్చావు భలే లేమంటున్నావే. కానీ వాడు 38 సంవత్సరాలు సీనియర్, కానీ అతని గుండెల్లో ఆశ చూసావా? ఏంటి ఆశ? నా దీన స్థితిని దేవుడు కనిపెడుతున్నాడు, ఏనాటికైనా నాకు విమోచన ఉంది. హల్లెలూయా. ఏ హృదయాలలో ఎలాంటి ఆశ ఉందో అది కనిపెడతాడు ఆయన. ఏనాటికైనా నా ప్రార్థన దేవుడు వింటాడు, జవాబిస్తాడు. ఏనాటికైనా నా హృదయ వాంఛ ఆయన తీరుస్తాడు. ఏనాటికైనా నాకు విడుదలిస్తాడు. ఏనాటికైనా నాకు జయమిస్తాడు. ఏనాటికైనా నా ప్రయత్నాన్ని ఆయన సఫలపరుస్తాడు. ఏనాటికైనా నేను వైఫల్యాలు ఎదుర్కొంటున్న పరిస్థితుల మీద నాకు తప్పనిసరిగా విజయాన్ని ఇస్తాడు. నా స్థితి ఎల్లప్పుడూ ఇలా ఉండదు, తప్పకుండా దాన్ని మార్చి చూపిస్తాడు నా దేవుడు. నాకైతే ఆశ ఉంది, విశ్వాసం ఉంది, ఆ నిరీక్షణ ఉంది, ఆ ఆశతోనే నేను బతుకుతున్నా అని ఏ హృదయాలైతే స్పందిస్తాయో అలాంటి హృదయాలను ఆయన అక్కడి నుండి పరిశీలిస్తాడు. మనం ఆశ పెట్టుకుంది మనుషుల మీద కాదు. ఏ నాటికైనా ఏ మనుషుడైనా వచ్చి నన్ను ఆదుకుంటాడు అన్నది కాదు మన ఆశ. మన సృష్టికర్త మీద మన ఆశ, మన ప్రభువు మీద మన ఆశ. మనం ఎదురు చూస్తుంది ఏ నరుడి కోసమో, ఏ ఎవడి దయా దాక్షిణ్యం కోసమో కాదు. మనం ఎదురు చూస్తుంది జీవము గల దేవుడైన యెహోవా కొరకు. నూతన బలం మనం పొందటం ఖాయం. క్రొత్త తైలం మన మీదికి రావటం ఖాయం. నూతన వెలుగు, తేజస్సు మన మీద ఆవరించటం ఖాయం. మనల్ని ఆవరించిన అంధకారం తరిమి కొట్టబడటం ఖాయం. ఎంతమంది నమ్ముతున్నారు? కొంతమంది చేతులు కూడా నిరాశగా ఎత్తుతున్నారు. నేను ఆశించాను, ఇప్పుడు ఇట్లా అంటారేమో అని. ఎంతమందికి విశ్వాసం ఉంది, ఎంతమంది ఎదురు చూస్తున్నారు, ఎంతమంది నమ్ముతున్నారు అంటే ఎప్పుడు మారుతారండి మీరు? కొత్త సంవత్సరంలో మారండి కత్త. దేవునికి స్తోత్రం. నిరాశ అనేది ఒక అంధకారం. ఆ ఒక్కదాన్నే మీ ముందు ఉంచాను నేను. దానిలో నుంచి నువ్వు బయటికి రావాలి. కూలబడ్డావు, కృంగిపోయావు, దిగజారిపోయావు, ఊబిలో దిగినట్టు దిగిపోయావు. లే, నేను ఉన్నవాడను అంటున్నాడు ఈవేళ దేవుడు. నేను ఉన్నవాడను.
అండ్ నీకు తోడై ఉన్నవాడను. నేను లేకపోతే నువ్వు కూర్చో నిరాశలో, నేనున్నాగా. అంటే ఈ రోజుకున్నావు, రేపటి తలపుతో నేడే కలతకు కృంగుట ఎందుకు కలవరమందకు. రేపటి తలపుతో నేడే కలతకు కృంగుట ఎందుకు కలవరమందకు. నమ్మదగినవాడు నీ దేవుడు, సర్వకాలము నిన్ను విడువడు. వాగ్దానమే నీకుండగా భయమేలనే ప్రాణమా, వర్ణించగా సాధ్యమా నీపైన యేసయ్యకున్న ప్రేమ. నిన్నే పిలచి తనలా మలచే యేసుపై ఆనుకు నా ప్రాణమా. ఆ యేసునే నమ్ముకు అంతరంగమా. యేసుపై హృదయమా హృదయమా నా హృదయమా, యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా. ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా, యేసయ్య స్నేహము గోరుమా. యేసయ్య స్నేహము గోరు. హల్లెలూయా, హల్లెలూయా. రెండు కళ్ళు ఊడతీయబడి, జుట్టు తొలగించబడి, అభిషేకం కోల్పోయి, మహాబలుడు కాస్త బలహీనుడైపోయి ఉన్నవాడికి ఇక ఆశ ఉంటుందా? ఒకవేళ దేవుడు బలం ఇచ్చినా కళ్ళు లేవు కాబట్టి ఏమైనా చేయగలడా? ఆశ ఉండదు. కానీ శాంసన్ గురించి ఎక్కడ రాశాడో తెలుసా? హెబ్రీ పత్రిక 11లో రాశాడు. ఏ జాబితాలో రాశాడో తెలుసా? విశ్వాస వీరుల జాబితాలో రాశాడు. కొడితే గట్టి కొట్టండి, లేకపోతే సర్దుకోండి. సంసోను గురించి విశ్వాస వీరుల జాబితాలో రాశాడు హెబ్రీ పత్రిక 11లో. వాస్తవంగా శాంసన్ స్థితి చూస్తే, సంసోను పరిస్థితి చూస్తే ఎంత మాత్రం ఛాన్స్ లేదు అతను మళ్ళీ వాళ్ళని పోరాడి జయించడానికి. కానీ రెండు కళ్ళు లేవు. శారీరకంగా కళ్ళు గుడ్డివైనాయి కానీ, కళ్ళు కోల్పోయాడు కానీ మనోనేత్రాలు మాత్రం అతనికి వెలిగించబడే ఉన్నాయి. అందులో అతడు దేవుని చూస్తున్నాడు మనోనేత్రాలతో. దేవుని బలమేంటో తెలుసు. ఏమనుకున్నాడు తెలుసా? దేవుణ్ణి, నేను బలహీనున్నయ్యాను కానీ నువ్వు కాలేదుగా ప్రభువా. నాకు దారులు ముయ్యబడ్డాయి శత్రువుల్ని దెబ్బకొట్టడానికి, కానీ నీకు దారులు ముయ్యబడలేదుగా ప్రభువా. నేను బలహీనున్నయ్యాను బుద్ధిహీనమైన పనుల చేత, కానీ నువ్వు బలహీనుడు కాదుగా ప్రభువా. నాకు దారులు మూసుకుపోయాయి కానీ నీకు దారులు లేకుండా లేవుగా. పడిపోయిన వారి మీద కూడా కృప చూపించే దేవా. ఏ ఉద్దేశంతో నన్ను నిర్మించావో, ఏ కారణం చేత నన్ను పుట్టించావో దాన్ని నెరవేర్చలేకపోయాను. నా టైం పాడు చేసుకున్నా. నన్ను క్షమించి ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వు ప్లీజ్. నాకు దారి లేదు, నీకు దారి ఉంది. నాకు కనబడట్లా, నీ కళ్ళు చూస్తున్నాయి. ప్లీజ్, నాకు నీ మీద ఆశ ఉంది. ఏదో ఒక దారి చూపిస్తావు, ఏదో ఒక అవకాశం ఇస్తావు. నా రెండు కళ్ళు తీశారు, నా రెండు కళ్ళ నిమిత్తం ఒక్కసారి ఫిలిస్తీన్ల మీద పగ తీర్చుకోవాలి, అంతే. ప్లీజ్ నా ఆశ తీర్చు. నాకు నిరాశ లేదు దేవా. కళ్ళు పోయినా, శక్తిహీనునైనా నాకు నిరాశ లేదు. ఎందుకంటే నువ్వున్నావు, నువ్వున్నావు, నువ్వు దారి చూపిస్తావు. నిజంగా ఆశ్చర్యం. దేవాలయంలోకి తీసుకెళ్ళి వాళ్ళు దేవాలయం పెట్టుకున్నారులే, దాగోను గుడి. ఈ సంసోను పట్టుకున్న వాళ్ళని అడుగుతున్నాడు, బాబు కళ్ళు కనబడట్లా, గుడ్డోడిని అయిపోయాను కదా. ఈ గుడి మొత్తానికి ఆధారంగా ఉన్న స్తంభం ఏదైతే, పెద్ద స్తంభం ఉందో, స్తంభం ఏదైతే ఉందో, స్తంభాలు అవి కేంద్ర స్తంభాలు కదయ్యా.
మరి అందరూ ఇబ్బంది పడకుండా నన్ను చూడటానికి ఆ మధ్యలో కట్టేయండి నన్ను, ఈ గుడికి ఆధారమైన స్తంభాల దగ్గర తీసుకెళ్ళి నన్ను కట్టేయండి అని రిక్వెస్ట్ చేశాడు. అసలు నేరస్తుడిగా వాళ్ళు పరిగణించిన వాడి మాట వాళ్ళు వినొచ్చా? వింటారా? ఏంట్రా నువ్వు చెప్పిన దగ్గర కట్టేసేది, నోర్మై పడుస్తాం, నోరు మాట్లాడావంటే మళ్ళీ మేము ఎక్కడికో తీసుకెళ్తాం, ఎక్కడ కట్టేయాలో మాకు తెలుసు, నిన్ను ఎక్కడ ఉంచాలో మాకు తెలుసు, నోరు మొయ్ అనాలి వాళ్ళల్లా. ఒరే వీడికి సాగు తెలివితేటలు వచ్చినాయి, వీడు కరెక్ట్గానే కోరాడు. గుడి మొత్తానికి ఆధారమైనటువంటి స్తంభాలు అంటే సెంటర్ పాయింట్లో ఉండే స్తంభాలు అక్కడ కట్టేసి అందరు కనపడతాడు, కరెక్ట్గా అని చెప్పాడు. సరేదా అక్కడే కట్టేస్తారా నిన్ను. వాళ్ళ బుద్ధి కొంచెం ప్రేరేపించాడు దేవుడు. సంసోను అడిగిన మాట వాళ్ళు వినేటట్టు జస్ట్ కొంచెం అంతే, బ్రెయిన్ కొంచెం లూజ్ చేశాడు అంతే, చెప్పిన పని చేశాడు ఆయన. గుడి మొత్తానికి ఆధారంగా ఉన్న స్తంభాల దగ్గర తీసుకెళ్ళి పెట్టారు ఆయన. అదే వాళ్ళ ఎఫెక్ట్ కారణమైంది. ఒక్కసారి ప్రార్థన చేశాడు, దేవా ఒక్క ఛాన్స్ ఒక్కసారి వెలిగించు నన్ను. మేకను మూయక మునుపొక్కసారి నీ కృపతో నన్ను బలపరచుమయ్యా, మునుపటి కంటే నాంతమందే ఉజ్వలముగా నన్ను మండించుమయ్యా, కరుణామయుండా 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 కరుణామయుడా, బలహీనుల మీద కనికరం చూపువాడా, ఇప్పుడు నీ శక్తి నా మీదకి వచ్చుగాక, ఈ గుడి కూలిపోవును గాక. నా అలాగూ స్తంభాలు పట్టుకుని అలాగూ వంగాడు. కరుణామయుండా వాళ్ళు నవ్వుకుంటున్నారు. దేవుణ్ణి వేడుకున్నాడు, దేవా 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 దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కరుణామయుండా 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 యేసయ్యా యేసయ్యా దేవా 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 ప్రార్థన చేస్తున్నాడు, దేవుని వేడుకుంటున్నాడు. ఆశ చావలా, నా దేవుడు బలవంతుడు, నా దేవుడు శక్తివంతుడు, నా దేవుడు సర్వశక్తుడు, ఎల్ షద్దాయ్, సైన్యములకు అధిపతి యెహోవా, పరాక్రమశాలి, శత్రు వినాశనకారి, నా పక్షం వహించిన వాడు, రోషము గల నా దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. అక్కడే మిగల్లాయిగా ధ్వంసం ధ్వంసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమీ మిగలేదు, ఇక అయిపోయింది మొత్తం, క్లోజ్. బలహీనులకు బలమిచ్చువాడు, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు మన దేవుడు. ఏ మనుషుల్లో
ఎవరి దయా దాక్షిణ్యాలను అర్థించను. ఆయన కాళ్ళే పట్టుకున్నాడు. తన తప్పులు ఒప్పుకున్నాడు, తన పాపాలు ఒప్పుకున్నాడు, తన పొరపాట్లు ఒప్పుకున్నాడు. నేను చేశాను, బుద్ధిహీనమైన పనులు చేశాను, తప్పుడు ప్రవర్తనతో నా జీవితానికి ఉన్న కారణాన్ని గుర్తించలేకపోయా. నువ్వు ఇచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేదు. నీచున్నాయి, కానీ నా మీద నువ్వు కృప చూపుతా. నాకు ఆశ ఉంది. నాకు అవకాశం ఇవ్వు, అవకాశం ఇవ్వు, నాకు ఛాన్స్ ఇవ్వు, నాకు ఛాన్స్ ఇవ్వు, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు. సంసోను ప్రార్థన అక్కడ వినబడింది. తన దాసుని దీన ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించింది. జవాబు ఇవ్వకుండా ఉండలేకపోయాడు, స్పందించకుండా ఉండలేకపోయాడు. నిన్ను పట్టించుకోనల్లా. శాంసన్, నా కుమారుడా, ఇదిగో నీకు బలమిస్తున్నాను. ఓ విజయోస్తు. హల్లెలూయా, హల్లెలూయా. నా కుమారుడు, ఇదిగో నీకు మళ్ళా నేను బలం ఇస్తున్నాను. వాళ్ళ అభిషేకం నీ మీదకి పంపుతున్నాను. ఓ జయము నీదే, జయము నీదే. ఎవడు గెలవలేడు, పో, ఎవడు గెలవలేడు, పో. అంతే, ఒక దెబ్బతో మొత్తం అర్థం. నా తమ్ముడో, నిరాశగా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను మళ్ళా అభిషేకిస్తున్నాను నేనని. నిన్ను మళ్ళా అభిషేకిస్తున్నాను నేను. నూతనమైన శక్తిని, జీవమును, ఆరోగ్యమును, ఆయుష్ను, అభిషేకమును నీ మీదికి పంపుతున్నాను నేను. నీ మీదికి పంపుతున్నాను. అయిందేదో అయింది, గడిచిందేదో గడిచిపోయింది. ఇక వాటిని ఎత్తొద్దు. నూతనంగా మొదలుపెట్టు నువ్వు కార్యాలని. నూతనంగా మొదలుపెట్టు, క్రొత్త ఆశలతో మొదలుపెట్టు. అవన్నీ నా మీద నువ్వు పెట్టుకున్న ఆశలు కనుక అవి నిరాశలు కావు. ఖచ్చితంగా నేను నెరవేర్చేవాడనని దేవుడు ఈ రోజు నీతో మాట ఇస్తున్నాడు. ఆయన నువ్వు చీకట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు, నిరాశలో దిగిపోవాల్సిన అవసరం లేదు, అంధకారంలో కూర్చోవాల్సిన అవసరం లేదు. నీకు నేను వెలుగు పంపుతున్నాను. నువ్వు వెలగాలి, ఒక వెలుగు. నువ్వు వెలగాలి నా కుమారుడా, ఒక వెలుగు. నువ్వు వెలగాలి నా కుమారి, ఒక వెలుగు. నీ వెలుగులో అనేక మంది తమ బ్రతుకులు బాగు చేసుకోవాలి. జీవవాక్యమును చేతబట్టి లోకములో జ్యోతివై ప్రకాశించాలి. సత్యవాక్యాన్ని చేతబట్టి నా కుమారి లోకముందు ఒక జ్యోతివై వెలగాలి. నా కోరిక అది, నా ఆశ అది. నీ దేవుడు తన హృదయ వాంఛను వెల్లడి చేస్తున్నాడు. బిడ్డలారా, ఇది మీకే కాదు, నాకు కూడా. ఈ వాక్కుని ఎవరు స్వతంత్రించుకుంటారు? అంధకారంలోంచి ఎవరు బయటికి రావాలనుకుంటున్నారు? ఆయన కాళ్లే పట్టుకుందాం, ఆయన పాదాలే పట్టుకుందాం. కరుణామయుడా, నన్ను కనికరించు, మళ్ళొక్కసారి నన్ను బలపరచు, మళ్ళొక్కసారి నాకు అవకాశం ఇవ్వు. నేను నిలబడాలి. నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు. నేను నిలబడాలి, నేను గెలవాలి, నేను సాధించాలి. అది భౌతికంగాను ఆత్మీయంగాను కూడా. నేను జయం అనుభవించాలి. నాకు కృపనిపో అంటూ ప్రార్థన చేద్దాం. రండి, మోకాళ్ళ మీదకి వచ్చేయండి బిడ్డ, ప్రార్థన చేద్దాం. రండి. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. రమ అనుకోవద్దు. రెండంతలుగా ఆరాధించడానికి నీవు వచ్చావు. ఆయన నీకు రెండంతల శక్తిని నీ మీదకి పంపుతున్నాడు. రెండంతల అభిషేకం నీ మీదకి పంపుతున్నాడు. రెండంతల ఉజ్జీవాన్ని నీలో నింపబోతున్నాడు ఆయన. ఓ గడిచిన సంవత్సరాలు ఎలా గడిచినాయో, ఈ సంవత్సరం, ఇక రాబోతున్న సంవత్సరాలు నీకు ఆశీర్వాదకరమైన సంవత్సరాలు. నువ్వు ఒక వెలుగు వెలిగే సంవత్సరాలు, నా దేవుని చేత వెలిగించబడుతున్న సంవత్సరాలు. ఓ నూతనమైనటువంటి తేజస్సును నువ్వు అనుభవించే సంవత్సరాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించిన వాడు స్వతంత్రించుకుంటాడు. విశ్వసించిన వాడు స్వతంత్రించుకుంటాడు. విశ్వసించిన వాడు పొందుతాడు. విశ్వసించిన వాడు అభిషేకించబడతాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడతాడు. నూతన శక్తి చేత నింపబడతాడు. నూతన అభిషేకముతో క్రొత్త తైలముతో నింపబడతాడు. ఆత్మ బలముతో, ఆత్మ వరములతో నింపబడతాడు. దేవుడు నిన్ను వెలిగిస్తున్నాడు. దేవుడు నిన్ను వెలిగిస్తున్నాడు.
ఆయన వాగ్దానం చేస్తున్నాడు, ఆయన మాట ఇచ్చినాడు. హల్లెలూయా. స్తుతించు, స్తుతించు, ఎలుగెత్తి దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఆదరణకర్త నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. ఓ దేవా నేను నమ్ముతున్నాను దేవా, నేను నమ్ముతున్నాను దేవా, నేను నమ్ముతున్నాను దేవా, నేను నమ్ముతున్నాను దేవా, నేను నమ్ముతున్నాను దేవా. ఓ నేను విశ్వసిస్తున్నాను దేవా. ఓ ఈ సంవత్సరం నేను ఫలించే సంవత్సరం. ఓ ఈ సంవత్సరం నేను నీ కొరకు ఫలించే సంవత్సరం. ఓ ఈ సంవత్సరం నేను నీ కొరకు ప్రకాశించే సంవత్సరం. ఓ ఈ సంవత్సరం నేను నీ కొరకు వెలిగించబడే సంవత్సరం. ఓ ఈ సంవత్సరం అనేకుల్ని వెలిగించే సంవత్సరం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీకు స్తుతి, స్తుతి, స్తుతి. మాతో మాట్లాడి మమ్మలను బలపరిచిన తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం. నీ ఎముకలకు సత్తు, నీ సర్వ శరీరములకు ఆరోగ్యము, నూతన చైతన్యము, పక్షిరాజు యవనము వలె ఓ క్రొత్తదైన శక్తిని నీకు పంపుతున్నా. నీవు నా కొరకు, నీవు నా కొరకు బ్రతుకున్నట్లు, నీవు నా కొరకు ఫలించున్నట్లు ఓ నీ శక్తిని నూతన పరుస్తున్నాను, నీ జీవాన్ని నూతన పరుస్తున్నాను. ఓ నూతన బలమును నీకు ఇచ్చుచున్నాను, నూతన ఆత్మను నీలో పుట్టిస్తున్నాను, నూతన ప్రభావం నీ మీదికి విడుదల చేస్తా ఉన్నాను. సందేహించకున్నాము, స్వతంత్రించుకుంటావు, బ్రతుకుతావు, బాగుపడతావు, స్వస్థపరచబడతావు, విడుదల పొందుతావు, విజయం పొందుతావు. స్తోత్రం, 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 హల్లెలూయా, స్తోత్రం. Thank you, Master. Thank you, thank you, thank you, Master. Thank you, Master. బోధకుడా, మా ఆదరణకర్త, బోధకుడా, నాతో మాట్లాడుతున్నవాడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. మాతో ఉన్నవాడా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. నీకు మహిమను ఆరోపిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ఈ వాగ్దానములను స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సందేహం లేదు, ఏ మాత్రము లేదు. దేవునికి స్తోత్రం. ఆదికాండంలో దేవుడైన యెహోవా నేల మంటి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదక మునుపు బొమ్మను చేశాడు. ఆ బొమ్మకి కాళ్ళున్నాయి కానీ నడవట్లా, చేతులున్నాయి కానీ పని చేయట్లా, నోరుంది ఆ బొమ్మకి కానీ మాట్లాడట్లా, కళ్ళున్నాయి ఆ బొమ్మకి కానీ చోట్ల, చెవులున్నాయి కానీ వినట్లా, అన్నీ ఉన్నాయి కానీ స్పందించట్లా. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? తనలో నుండి జీవాత్మను, జీవవాయువును అచేతనంగా ఉన్నటువంటి ఆ బొమ్మ నాసిక రంధ్రములలో ఎప్పుడైతే ఆయనలో నుండి ఊపిరి, ఆయనలో నుండి జీవవాయువు ఆ వ్యక్తి నాసిక రంధ్రాలలో నుంచి లోపలికి ప్రవేశించిందో అప్పుడు ఆ వ్యక్తిలోకి చైతన్యం వచ్చింది. అప్పుడు అచేతనంగా ఉన్న చేతులు పని చేయడం మొదలు పెట్టాయి. ఓ అప్పుడు నా కాళ్ళు నడవటం, గంతులు వేయటం,
పరుగులెక్కడం మొదలు పెట్టా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ నోరు స్తుతించడం మొదలు పెట్టింది. అప్పుడు ఆ కళ్ళు చూడటం మొదలు పెట్టాయి, ఆ చెవులు వినడం మొదలు పెట్టాయి, ఆ గుండె కొట్టుకోవడం మొదలు పెట్టింది. ఓ దేవుని ఊపిరి, దేవుని ఆత్మ, దేవుని పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ. హల్లెలూయా. ఆయన మనలోకి రాకపోతే, ఆయన మన మీదికి రాకపోతే కాళ్ళుండి కదలవు, చేతులుండి కదలవు, నోరుండి కదలదు. ఆయన ఊపిరి విడవాలి మన మీద, ఆయన ఊపిరి విడవాలి మన మీద, ఆయన శక్తి విడవాలి మన మీద, ఆయన అభిషేకం విడవాలి, పరిశుద్ధాత్మలో పంపాలి. దేవునిలో నుండి వచ్చు ఆత్మ. నా ప్రభు తన శిష్యుల వైపు చూసి వారిని కనికరించి, నా ప్రభు కూడా వారి వైపు చూసి వారిని సమీపించి కొన్ని ఇది పరిశుద్ధాత్మను పొందండి అన్నాడు నా యేసయ్య. పరిశుద్ధాత్మను పొందండి. పరిశుద్ధ ఆ ఊపిరి వదిలాను మీ మీద, నా ఊపిరి ఊదాను మీ మీద, నా ఊపిరి విడుస్తున్నాను మీ మీద. తేజరిల్లు మండు, నూతన శక్తి మీ మీదికి పంపుతున్నాను, నూతన శక్తి మీ మీదికి పంపుతున్నాను. నా ఆత్మశక్తి అది, నా ఆత్మయాది, నాలో ఉన్న ఆత్మయాది. భయపడద్దు, తిరిగి బంధలాగుండదు, విస్మయం ఉండద్దు, తిరిగితనాన్ని కట్టిపెట్టు. సాహసికుడవాయి, సాహసికురాలివాయి, శౌర్య పరాక్రమములు కలిగి, నా ఆత్మ గలదానవై, నా ఆత్మ గలవాడవై లే. దేశరిలో కృంగుబాట్లికి వదలాలి, కృంగుబాట్లికి వదలాలి, దిగుసారిన అనుభవానికి వదలాలి. నా కొరకు నీవు ప్రకాశించాలి, అనేకులకు ఒక వెలుగుగా నువ్వు ప్రకాశించాలి. పరిశుద్ధాత్మ సంబంధివై పరిశుద్ధమైన జీవితాన్ని సాధన చేయాలి. నీ పవిత్రతని, పరిశుద్ధతని నువ్వు కాపాడుకోవాలి. మా కొరకు నీతి ఫలం ఫలించాలని నా ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రభు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన వాగ్దానాలను స్వతంత్రించుకుందాం. నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బతకగలవా? ప్రభువా యెహోవాది నీకే తెలియను. నేను చెప్తున్నాను, చెప్పు ఎండిపోయిన ఎముకలకి. ఎండిపోయిన ఎముకలారా, యెహోవా సెలవిచ్చినదేమనగాని మొదలుపెట్టి ప్రవక్త ప్రవచిస్తే ఆ ఎముకలన్నీ క్రమంగా పేర్చబడ్డాయి, నరములలో పడ్డాయి, మాంసం పేర్చబడింది, చర్మము కప్పబడింది. అయితే దానిలో జీవాత్మ ఎంత మాత్రమూ లేదు, అవి శవముల వలె ఉన్నాయి. అయితే యెహెజ్కేలుతో దేవుడు అంటున్నాడు, నలువైపుల నుంచి జీవాత్మ వచ్చి వాటి మీద ఊపిరి విడవాలని నేను సెలవిచ్చానని చెప్పమన్నాడు. అంతే, నలువైపుల నుండి జీవాత్మ వచ్చి ఆ ఎండిపోయిన ఎముకలలో ప్రవేశించినప్పుడు, అప్పటిదాకా అవి ఎండిపోయిన ఎముకలు, ఎప్పుడైతే జీవాత్మ వచ్చి వాటి లోపలికి ప్రవేశించిందో అవి అప్పటి నుంచి సైన్యం, సైన్యం, యుద్ధశూరులు, 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 మహా సైన్యం, గొప్ప సైన్యం, జయించే సైన్యం. నా దేవుడి శక్తి అది, దేవుడి శక్తి, నీ శక్తి కాదు, నీ బలం కాదు, నా దేవుని ఆత్మ బలమదే. ఇంతవరకు నీవు శూర కార్యాలు జరిగించింది ఆయన శక్తితోనే, ఇక ముందు నువ్వు జరిగించబోతుంది కూడా ఆయన శక్తితోనే. ఆయన నీ మీద తన ఆత్మను పంపించున్నాడు, నీ మీది కొమ్మరించున్నాడు. సందేహించక స్వతంత్రించుకొని ఇక ప్రభువుకు సాక్షివై మళ్ళా రాబోతున్న ఈ దినం వరకు కూడా నీవు ప్రజ్వలించాలి. గుర్తుపెట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నీకు వందనాలు.
ఈ సంవత్సరములో నాయన ఈ దాసుని నిలవబెట్టుకొని మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన సంగతుల కొరకు వందనాలు. చీకటిలో ఉన్నవారికి, మరణాంధకారంలో ఉన్నవారికి వెలుగు ఉదయించినని వ్రాయబడినట్లుగా ఈ వెలుగును మా అందరి మీద ప్రకాశింపజేసినందుకై నీకు స్తోత్రాలయ్యా. ఈ వాక్యం అనే వెలుగు చేత మమ్మల్ని నింపినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఎవరెవరు చీకటిలో ఉన్నారు, నిరాశలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, యేసు నామముల వారందరూ లేవనెత్తబడుదురు గాక ప్రభువా. నీ కొరకు ఘన కార్యాలు పూనుకొని జయమందుదురు గాక ప్రభువా. ప్రభుతో జ్ఞాపకం చేసుకుని నిరాశ ఊబి నుంచి విడిపించండి. నూతనమైన కార్యాలు నీ బిడ్డల జీవితంలో ప్రారంభించినందుకు స్తోత్రాలు నాయనా. క్రీస్తు సైనికుడిగా ప్రతి ఒక్కరిని మీరు మార్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ జీవాత్మను మాలోనికి పంపించారు ప్రభువా. ఇది మొదలుకొని నీ కొరకు సాక్షులముగా బ్రతుకుదుముగాక ప్రభువా. ఆత్మ చేత నింపబడిన వారమై ప్రకాశించుదుముగాక, తేజరిల్లుదుముగాక ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకొని ఈ వాగ్దానాలన్నీ మేము స్వతంత్రించుకునే కృప దయచేయండి. మాలో ఉన్న అవిశ్వాసము, నిరాశ, చీకటి సమస్తాన్ని తొలగించి ఈ సంవత్సరం అంతా నీ కృపతో ముందుకు సాగిపోయే ధన్యతను మాకు దయచేయమని మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రాణమును మరలా ఉజ్జీవింపజేసినందుకు స్తోత్రాలు. నిరాశ ఊబిలోంచి లేవనెత్తినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థించి స్తుతించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.